హలో ఫ్రెండ్స్, నేను రాజగారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్న విధానం మనందరికీ తెలుసు. రాను రాను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంది. అయితే ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వేలాది మంది జీవితాలు రోడ్డు మీద పడతాయనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు అనే ఉద్దేశంతో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఈ పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి గత ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఏం జరగలేదు. వాళ్ళు చేస్తున్న పోరాటానికి న్యాయం జరగలేదు. ఎవరు కూడా దాని బాధ్యతను మీదేసుకోలేదు. కానీ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆయన ప్రతిపక్షంలో లేకున్నా, కనీసం ఒక్క సీటు కూడా గెలవకున్నా, ఆఖరికి అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నటువంటి గాజువాకలో పోటీ చేసినా కూడా, అక్కడి ఓటర్లు ఆయన ఓడించినా కూడా ఆ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేశాడు. దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా నేను చూసుకుంటాను, ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసి ఇది ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని రిక్వెస్ట్ కూడా చేశారు. అప్పుడు తెలుగు మీడియాలో చాలా న్యూస్ ఛానల్స్ సెటర్స్ వేశాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది కుహాన మేధావులు, అబ్బో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాకు రిక్వెస్ట్ పెట్టొచ్చాడు, ఆయన పెట్టగానే ఇక్కడ ఆగిపోతుందా ప్రైవేటీకరణ అంటూ నానా రకాల కూతలు కూశారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటుంది. ఒక పని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవాళ మంచి రోజు తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ఆ రోజున ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ సాధించిన ఒక అతి గొప్ప విజయం. కూటమి ప్రభుత్వం సాధించిన ఒక అద్భుతమైన విజయం. ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దక్కుతుంది. అందుకే చిత్తశుద్ధి కావాలంటాను. గత ప్రభుత్వం ఇదే ప్లేస్లో రాజధాని కట్టాలనుకున్నారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడి తీసేస్తే దీని ప్లేస్లో రాజధాని నిర్మించాలని ఆలోచన చేశారు. దీనివల్ల అక్కడ రాజధాని వస్తుందేమో కానీ కొన్ని లక్షల మంది పుట్టకొట్టిన వాళ్ళు అవుతారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు లేదు, ఇది ఇక్కడే ఉండాలి, దీని ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి, నేను కేంద్రంతో మాట్లాడతానని ఇక్కడి పోరాటం చేసే వ్యక్తులకు మాట ఇచ్చి వెళ్ళి ఈ రోజున ఒక మంచి ప్యాకేజ్ తీసుకొచ్చాడు. ప్రైవేటీకరణ జరగకుండా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో మనం బీజేపీతో కలిసి వెళ్తేనే మన రాష్ట్రం బాగుంటుంది, అందుకే నేను బీజేపీ కోసం కొన్ని సీట్లైనా తగ్గుతాను అనే ఒక మాట మీద నిలబడి ఇవాళ కేంద్రం సపోర్ట్ రాష్ట్రానికి అవసరమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని అలయన్స్లో కలుపుకొని కూటమిలోకి తీసుకొచ్చి ఇవాళ సక్సెస్ అయ్యారు. అదే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్గా ఉంది. కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అవసరం అనేది మోడీ గారు బాగా నమ్మారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతంగా ప్యాకేజీలు ఇస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సాధించిన గొప్ప విజయం. అలాగే కూటమి ప్రభుత్వం సాధించిన ఒక అద్భుతమైన విజయం అని చెప్పుకోవాలి.